అసలు లిటరల్లీ చూడండి, ఏదో మొత్తం ట్రాన్స్పరెంట్ ఇంట్లో కూర్చున్నట్టు ఉంది. ఇది చూడండి సార్ వ్యూ ఎట్లా అనిపిస్తుంది చెప్పండి, అద్రిపోలే. అయ్యా 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 ఏందయ్యా ఇది వ్యూ ఏందయ్యా. బెర్లిన్ ట్రైన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా సీట్ రిజర్వేషన్ చేసుకోవాలి. దానికి ఇంచుమించు 4,000 రూపాయలు పోతాయి. బట్ అలా పే చేయకుండా ఫ్రీగా వెళ్ళే మార్గం ఉంటే వీడియో ఎండుక చూడండి, మీకు అర్థమైపోతుంది డీటెయిల్స్ అన్నీ కూడా. లేట్ అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు మనం వెళ్ళబోయే ట్రైన్ ఇదే. భలే ఉంది కదా బెర్లిన్ ఎక్స్ప్రెస్ అని. ప్రపంచంలోని మరో సీనిక్ జర్నీ కోసం మీరు రెడీనా? బెర్లిన్ ఎక్స్ప్రెస్ పైనకి వెళ్ళాం. వచ్చేసాం ట్రైన్లోకి. ఓ ఫైనల్లీ వచ్చేసాం భయ్యా. జర్నీ మొదలైపోయింది. లాస్ట్ మూమెంట్లో బతికిపోయినా, ఎక్కి కూర్చున్నా ట్రైన్ స్టార్ట్. కొద్దిగా అయితే ట్రైన్ మిస్ అయ్యేది. లాస్ట్ మూమెంట్లో మొత్తానికి సక్సెస్ఫుల్గా ట్రైన్ అయితే ఎక్కేసాను. అందుకోసం ఇంట్రోకి వచ్చి హడావిడికి వచ్చి ఉంటుంది. ఎందుకంటే నేను ఇప్పుడే స్విట్జర్లాండ్లోని నేను రీచ్ అయ్యాను కూల్ అనే ఏరియాకి. గ్లేషియర్ ఎక్స్ప్రెస్ చూసుకుని మీరు కనుక వీడియో మిస్ అయ్యి ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, తర్వాత చూడండి. అద్దరిపోయిన జర్నీ అది. ఆ ట్రైన్ దిగి ఈ ట్రైన్ ఎక్కడానికి నాకున్న టైం జస్ట్ 9 minutes మాత్రమే. ఆ ట్రైన్ 4 minutes లేట్ వచ్చింది. సో నాకు మిగిలింది 5 minutes. దిగిన తర్వాత 4 ట్రాకులు దాటాలి ఫ్లైఓవర్ ఎక్కేసి. దిగి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఎక్కేసరికి ఇంటర్వల్ వచ్చింది అంతే. సో ఇది వచ్చేసి బెర్లిన్ ఎక్స్ప్రెస్ అంటారు. వన్ ఆఫ్ ది సీనిక్ ట్రైన్ రూట్స్ ఇన్ స్విట్జర్లాండ్ అనొచ్చు. 196 బ్రిడ్జెస్, 55 టన్నల్స్, అందులోనూ ఇంజనీరింగ్ మార్వల్గా పిలిచే స్పైరల్ ఆఫ్ వర్డక్ట్ మీదుగా ఈ జర్నీ వెళ్తుంది. అండ్ కాస్ట్ విషయానికి వస్తే స్విస్ పాస్ ఉంటే ఫ్రీ, బట్ కండిషన్ అప్లై. అదేంటంటే సీట్ రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి వచ్చేసి అరౌండ్ 3,600 రూపీస్ పే చేయాలి ముందుగా ఆన్లైన్లో. లిమిటెడ్ సీట్స్ ఉంటే ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ స్విస్ పాస్ లేదు అనుకుంటే సీట్ రిజర్వేషన్ అండ్ టికెట్ కలిపి 9,600 రూపీస్ అవుతుంది జర్నీకి. లాస్ట్ కోచ్ ఇది వచ్చేసి మర్చిపోయాను కదా, నేను ఎక్కడ స్టార్ట్ అవుతున్నాను అంటే చుర్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. కుర్ నుంచి స్టార్ట్ అయిన ఈ ట్రైన్ ఇటలీలోనే తిరానాకి వెళ్తుంది. బట్ నేను ఇటలీ వరకు వెళ్ళట్లేదు. లాస్ట్ బార్డర్, ఇటలీ కంటే ముందు స్విట్జర్లాండ్లో ఒక బార్డర్ స్టాప్ ఉంటుంది, పోస్చియావో అని. అక్కడ దిగుతాను. అక్కడ దిగేసి మళ్ళీ బ్యాక్ కుర్ వైపు వచ్చి నైట్ ఇక్కడ స్టే చేస్తాను. డీటెయిల్గా మాట్లాడదాం 1 by 1. పదాన్ని ఇంకా టోటల్ జర్నీ టైం వచ్చేసి నాకు కుర్ నుంచి పోస్చియావో వరకు 3 hours 40 minutes పడుతుంది. నేను వచ్చేలోపే బ్యాగ్లన్నీ ఫుల్ అయిపోయినాయి ఇక్కడ. నాది సీట్ అక్కడ ఉంది విండో. బట్ ఇన్ ద మీన్ వేల్ ఇక్కడ కూర్చొని మీకు ఒకసారి వ్యూస్ అని చూపిస్తాను. గ్లాస్ మాత్రం అద్దరు కొట్టేశాడు పై వరకు. ఇప్పుడు నేను వచ్చిన గ్లేజియర్ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఉండే, బట్ ఇంకొంచెం ఎక్కువ టిల్టింగే ఉంది. ఇది కుమ్మేశాడు. ట్రైన్ వచ్చేసి 592 మీటర్స్లో ఉంది. స్లో ఆల్టిట్యూడ్ పైకి వెళ్తూ ఇక్కడ చూడండి 2,253 మీటర్స్కి వెళ్తుంది. మళ్ళీ అక్కడి నుంచి కిందకి దిగడం స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ దిగిపోతాను పోస్చియావో దగ్గర 1,400 మీటర్స్ దగ్గర. దాని తర్వాత తిరానో ఇటలీలోకి ఎంటర్ అయిపోతారు. బట్ నేను ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతాను కార్కి. ఈ ట్రైన్లోనే ఇన్ఫోటైన్మెంట్ ఇచ్చారు. వైఫైకి లాగిన్ అయ్యి వీళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ట్రైన్ ఎక్కడుంది, ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఎంత మీటర్స్ లైక్ ఎంత హైట్లో ట్రావెల్ చేస్తుంది, డాటా అంతా ఇచ్చినారు చూడండి ఇక్కడ.
సాడ్ థింగ్ ఏంటంటే మీరు ముందు వీడియో చూస్తుంటే గ్లేషియర్ ఎక్స్ప్రెస్లో నాతో పాటు పక్క సీట్లు ఇద్దరు వచ్చారు, పెద్దవాళ్ళు కపుల్స్. వాళ్ళు కూడా సేమ్ ట్రైన్ క్యాచ్ చేయాల్సి ఉంటుంది. ట్రైన్ దిగేసి ఈ బెర్నియా ఎక్స్ప్రెస్కి రావాలి. బట్ నేనైతే ఆల్రెడీ 15 నిమిషాల ముందే డోర్ దగ్గర వచ్చి నిల్చున్నాను. ట్రైన్ ఆగడం దిగేసి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఎక్కడంతోనే నేను ఎక్కడం 30 సెకండ్స్లో ట్రైన్ మూవ్ అయిపోయింది. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కుంటారు, ట్రైన్ మిస్ అయిపోయి ఉంటుంది. ఆ గ్లేషియర్ ఎక్స్ప్రెస్ 5 మినిట్స్ లేట్ అవ్వడంతో అంత ఆగం. ఇలా 2 ట్రైన్ చూపిస్తాను. గ్లేషియర్ ఎక్స్ప్రెస్ చూస్తారు ఆల్రెడీ, ఇప్పుడు ఈ బెర్నియా ఎక్స్ప్రెస్ చూస్తున్నారు. రెండిట్లో ఏది బెస్ట్ అనిపిస్తుంది చూసుకోండి. ఇన్ కేసు ఇటలీలో ఎంటర్ అవ్వాలనుకుంటే కూడా ఈ రూట్లో భలే ఉంటుంది. లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. చూద్దాం ఎలా అనిపిస్తుంది అంతా కూడా. ఇప్పుడు చూడండి, మనం ఒక బ్రిడ్జ్ క్రాస్ చేయబోతున్నాం. అద్దరింది, మామూలుగా లేదు కదా బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయగానే మళ్ళీ టనల్లోకి ఎంటర్ అవుతాం, లైక్ ఆ మౌంటైన్లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి. అద్దరింది, ఈ వ్యూ అద్దరింది పో. నెక్స్ట్ లెవెల్ ఈ వ్యూ అయితే. ఈ వ్యూ చూడండి అయ్యా, అద్దర కొట్టేసింది పో. అబ్బా, ఒకసారి ఈ విలేజ్ చూడండి భయ్యా. ఆ మౌంటైన్స్ మధ్యలో ఆ రోడ్ అయితే ఇచ్చి పడేసింది అంతే. చిన్న విలేజెస్, హార్డ్లో ఒక 20-30 హౌసెస్ ఉంటాయేమో. ఇలాంటివి చాలా వస్తున్నాయి. టనల్స్ అయితే బీభత్సం. ఎవ్రీ ఒక 2-3 కిలోమీటర్లకు ఒక టనల్ వస్తుంది. ఏదో ప్రజెంట్ అని ఇచ్చారు చూడండి. బెర్నియా ఎక్స్ప్రెస్ ట్రైన్ మోడల్లో ఉంది ఇది. అందరికీ ఇచ్చారు ఫ్రీగా, కైండ్ ఆఫ్ కాంప్లిమెంటరీ లాగా. చూడండి భలే ఉంది కదా. చూద్దాం మరి దీంట్లో ఎందుకు ఏమున్నాయో. ఓపెన్ చేద్దాం ఇంకా. అరే చాక్లెట్లు ఇచ్చినారు భయ్యా వీళ్ళు. బాగున్నాయి. అండ్ తట్టు చాలానే ఉన్నాయిలే. ఇది బాగుంది. వాడు గ్లేషియర్ ఎక్స్ప్రెస్లో మరీ దారుణంగా ఒక బిస్కెట్ చేతిలో పెట్టిండు వాడు, అంత తీసుకొని. అట్లీస్ట్ ఇలాంటిది ఒకటి ఇచ్చుంటే ఇంకా హ్యాపీగా ఉండేది. బాగుంది చూడండి. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉన్నాయి చాక్లెట్స్. బాగుంది. అండ్ ఈ ట్రైన్ రూట్ ఏదైతే ఉందో యునెస్కో ట్రైన్ రూట్స్లో ఒకటి అంట చూడండి, 3rd అంట. లైక్ చాలా ప్రాచుర్యం పొందిన ట్రైన్ రూట్స్ కొన్ని ఉంటాయి కదా, అందులో ఇదొకటి. అంత ఈజీ మాట అయితే కాదు. యునెస్కో అనే ఒక వర్డ్ అనుకుంటా ఎంత ప్రాముఖ్యత పొందిందో ఈ జర్నీ. కానీ గ్లాసెస్ మాత్రం మంచి కర్వ్ పెట్టిండు భయ్యా. వాడు గ్లేషియర్ ఎక్స్ప్రెస్ కనుక ఇట్లా పెట్టుంటే అదిరిపోయేది ఇంకా. కాకపోతే ఎక్కడైనా ఓపెనింగ్ ఉంటే బాగుండేది. నాకు రిఫ్లెక్షన్ వస్తుంది ఎక్కడ తీసినా కూడా. గ్లేషియర్ ఎక్స్ప్రెస్లో ఏం చేసినట్టే ఆ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తే చిన్న విండో ఉంది, దాని కింద కనుక్కొని రిఫ్లెక్షన్ రాకుండా మంచిగా తీసిన. ఇక్కడ ఆప్షన్ లేదు. ఇదిగోండి, నేను ఇక్కడ దిగేస్తున్నాను బెర్నియా డియా ఒలెజా దగ్గర. ఇది వచ్చేసి అంత బెర్నియా ఎక్స్ప్రెస్ చూడండి. యాక్చువల్లీ ఇక్కడ నుంచి నేనైతే వెళ్ళాలనుకుంటున్నాను పోస్ట్ చేయావో ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ. బట్ వర్షం పడడంతోనే అంత వ్యూస్ కూడా బాగాలేవు. బట్ మనం ఏదైతే హై ఆల్టిట్యూడ్ వరకు వెళ్ళాలో అది వెళ్ళాము. ఆల్రెడీ కిందికి కూడా వచ్చేసాము. ఇంకా నార్మల్ ఫ్లాట్ సర్ఫేస్ పైనే నడుస్తుంది. డియా ఒలెజా పేరు ఎన్ని కేబుల్ కార్లు ఉన్నారా స్వామి స్విట్జర్లాండ్లో.
మొత్తం కేబుల్ కార్లే, ఏడు చూసినా కేబుల్ కార్లే, సందుకోటి గొంతుకోటినట్టున్నాయి. లైక్ ఆ సైడ్ ఇంకో 1 hour అయితే నా నెక్స్ట్ లాస్ట్ స్టాప్ వచ్చేది లైక్ స్విట్జర్లాండ్లో. అక్కడ నుంచి నా ప్లాన్ ఏముందంటే బ్యాక్కి ట్రైన్ తీసుకొని కూర్గ్ వైపు రీచ్ అయిపోవాలి. బట్ అట్లా అయ్యేసరికి నేను హాస్టల్ రీచ్ అయ్యేసరికి నైట్ 9:30, 10 అవ్వచ్చు. బట్ ఇప్పటివరకు ట్రైన్ జర్నీ మంచిగా అనిపించింది. సో ఇప్పుడు ఈ డియో వలెజా నుంచి నేను ఆల్రెడీ స్విస్ పాస్ ఉంది కాబట్టి ఇంకా ఫ్రీ ట్రైన్, ఎలాంటి రిజర్వేషన్ అవసరం లేదు. ఓన్లీ ఇలాంటి స్పెషల్ ట్రైన్స్కి మాత్రమే రిజర్వేషన్. ఇప్పుడు ఇంకా ట్రైన్ తీసుకొని బ్యాక్కి వెళ్ళాలి. బట్ మధ్యలో నేను 2 ట్రైన్స్ మారాలి. చూడండి అమ్మ, వర్షం మొత్తం చల్లగా ఉంది తెలుసా ఇది. ఇప్పుడు చూడండి టైం 4:10. కానీ ఈ ప్లేస్ మాత్రం భలే చూడండి. అసలు ఎప్పుడు మానవుడు అంటూ కనిపిస్తలేడు అంటారు చూస్తున్నారు, అట్లా ఉండే. ఇలా కార్లోనే మనుషులు లేరు. రైల్వే స్టేషన్ కూడా అంతా డిజిటల్ టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర పాస్ లాంటిది లేకపోయింటే. కొంతమంది ఉన్నారు మేబీ కేబుల్ కార్ తీసుకుని పైకి వెళ్ళేసి వస్తున్నట్టున్నారు. డియో వలెజా అని చెప్పాం కదా, బాగుంది. చూడండి, మీరు బడ్జెట్ సేవ్ చేయాలనుకుంటే బెర్నియా ఎక్కాలని ఏం లేదు. ఇలాంటి ట్రైన్లు ఎక్కినా కూడా సేమ్ రూట్లో వెళ్తుంది, సేమ్ వ్యూస్. కాకపోతే ఆ పెనరామిక్ విండోస్ ఒకటి ఉండవు అంతే. స్విస్ పాస్ వాడుకుంటారు హాయిగా. ముందుగానే నేను ఇచ్చిన లింక్స్ ఇస్తాను. ట్రైన్స్ దాంట్లో ఎక్కడ ఎక్కాలి ఎక్కడ దిగాలని చూసుకుంటారు, కథం అంతే, సింపుల్. మనకంటే బెర్నియాలో సీట్ రిజర్వేషన్కి పే చేయాలి కదా, 3600. దీంట్లో అది కూడా ఉండదు. హాయిగా ఎక్కడం, మన స్విస్ పాస్ సెకండ్ క్లాస్ అయితే సెకండ్ క్లాస్లో ఎక్కి కూర్చోవడం అంతే. ఇది చూడండి, ట్రైన్ కూడా ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు. కాకపోతే మీకు ఇది చూడండి, ఇది చూపిస్తాను చూడండి. ఏదైతే మీకు ఇందాక చెప్పాను యునెస్కో సైట్లో, ఈ రైల్వే వాళ్ళది పర్టికులర్గా ఆ ట్రైన్ మాత్రమే కాదు. సో ఈ ట్రైన్ వాళ్ళకి సంబంధించినవన్నీ సేమ్ రూట్లో వెళ్తాయి. ఏదైతే మీకు హైయెస్ట్ ట్రాక్ చూపించానో ఆ ట్రాక్లోనే వెళ్తాయి. అండ్ వ్యూస్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నట్టున్నాయి చూడండి. అద్రగొట్టేసింది. ఇందాక ఒకటి వర్షం పడింది ముందర స్టాప్లో, రెయిన్బో వచ్చింది. అది క్యాప్చర్ చేద్దాం అనుకున్న లోపు టనల్ వచ్చేసింది మళ్ళీ. వీళ్ళు సైకిల్ అని ఎంతలా తిరుగుతారంట చూడండి. ట్రైన్లో కూడా వచ్చి సైకిల్ పెట్టేసుకోవచ్చు హాయిగా. ట్రైన్లలో బస్కి వెనకాల ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు సైకిల్ ఇచ్చి పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చి పడేస్తారు. అక్కడ ట్రైన్ దిగడం లేదా బస్ దిగడం, సైకిల్ వేసుకుని వెళ్ళిపోవడం. చూడండి, ఇప్పుడు ఒక హైలైట్ థింగ్ చూపిస్తాను. ఇది నార్మల్ కోచ్ కదా, దీంట్లో నుంచి కొంచెం ముందుకెళ్ళంగానే ఇక్కడ ఒక స్పెషల్ కోచ్ చూపిస్తాను మీకు. కొద్దిసేపు వెయిట్ చేయండి, టనల్లో ఉన్నాం. టనల్ క్రాస్ అయిన తర్వాత చూపిస్తాను మీకు. ఎంటైర్ కోచ్లో ఒక పార్ట్ అంతా కూడా మొత్తం లైక్ పానోరమిక్ లా పెట్టేశారు వీళ్ళు. ఎంత బాగా కనిపిస్తుంది అండి. ఈవెన్ పైన కూడా ఫ్రీ మళ్ళీ స్విస్ పాస్ ఉంటే. ఇది హైలైట్ పో. ఆహా ఆహా, ఒక్కసారి ఈ వ్యూ చూడండి. ఇచ్చి పడేసిండే కాక సేమ్ రూట్లో వెళ్తున్నాం. బెర్నినా ఏదైతే మనం వచ్చామో ట్రైన్లో అదే రూట్ ఇది మళ్ళీ. Ouch. Look at this view. అద్దరు కొట్టేసిన పో, ఇచ్చి పడేలే. ఏమన్నా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అబ్బా బా 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 బా. అయ్యా 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 అయ్యా, ఏందయ్యా ఇది వ్యూ? ఏందయ్యా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇవి దొరకదేమో చూడండి. ఇచ్చి పడేసింది అంతే. కరెక్ట్ టైంకి ఎంట్రీ ఇచ్చినాం, అదిరిపోయింది అంతే. ఇంకా ఆహా, ఆ బెర్నినా ఎక్స్ప్రెస్ కంటే కూడా కంపేర్ చేసుకుంటే ఇది
అంతే నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే నాకు ఇది పైన కూడా గ్లాస్ ఉండడంతో చాలా నచ్చేసింది, ఎందుకో తెలియదు. కానీ అందులో స్విస్ పాస్ ఉంటే మనం ఇంకా ఎక్స్ట్రా ఎలాంటి పే చేయాల్సిన పని లేదు. దీనికైతే బెర్నినాకైతే సీట్ రిజర్వేషన్కి మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, అరౌండ్ 39 francs సంథింగ్ అలా ఇందాక చెప్పినట్టుగా. బట్ దీనికి అది ఏం లేదు చూడండి. ఒక చిన్న ఐడియా ఇస్తాను చూడండి. ఇన్ కేస్ గ్లేషియర్ ఎక్స్ప్రెస్ తీసుకోవాలనుకుంటే జన్మత నుంచి కురు వరకు వచ్చేసేయండి. మీ బ్యాగేజ్ అయిన ఉంటే అక్కడ హాస్టల్లో కానీ మీ హోటల్లో కానీ పడేసి ఇటువైపు వచ్చేసేయండి. స్విస్ పాస్ వాడుకున్నది ఏ రోజు, ఎందుకంటే వ్యాలిడిటీ అయిపోతుంది కదా స్విస్ పాస్ది. ఫ్రీగా తిరగచ్చు ఎలాంటి డబ్బులు లేకుండా కూడా. ఎక్కడి నుంచి అంటే కుర్ నుంచి సమేద అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ వరకు వెళ్ళాలి. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసేయండి. ప్లెంటీ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి, ఇబ్బంది పడే పనే లేదు. అబ్బా 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 ఏం కనిపిస్తుంది చూడు స్వామి ఇది. అయ్యా 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 ఒక్కసారి ఆ వ్యూ చూడండి స్వామి. ఏంది అసలు ఆ వ్యూ ఏంది కనిపిస్తుందా మీకు? ఇది ఇప్పుడు కనిపించింది చూడండి ప్రాపర్ లుక్ దాన్ని. అబ్బా 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 అదిరింది పో. ఇందాక మేము వెళ్ళిన బ్రిడ్జ్ వ్యూ అసలు లిటరల్లీ చూడండి, ఏదో మొత్తం ట్రాన్స్పరెంట్ ఇంట్లో కూర్చున్నట్టుంది. ఇది చూడండి సార్ వ్యూ ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. అదిరిపోలే, ఎక్సలెంట్ అనిపిస్తుంది యాక్చువల్లీ. ఈ కింది సైడ్స్ కానీ ఆ పైన రూఫ్ కానీ కొంచెం టిల్ట్ అయితే సార్ ఈ వ్యూ చూడండి. అబ్బా 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 అబ్బా. వీడియో లెంత్ ఎంత వచ్చిందో నాకు తెలీదు, బట్ ఎంతైనా నాకు తగ్గేదేలే. 40 minutes అయినా సరే మ్యాక్సిమం మ్యూజిక్ లేకుండా విత్ రా ట్రైన్ సౌండ్స్ పెట్టేస్తాను. చూద్దాం ఇంకా రెస్పాన్స్ ఎలా ఉంటుందో. కానీ షేర్లు మొత్తం పగిలిపోవాలి చూడండి, షేర్లు లైక్లు. ఇక్కడ చలికి చీరలు గద్దగడుతున్నా కూడా వీడియో రికార్డ్ చేస్తుంటాయా, అర్థం చేసుకోండి కష్టాలు. ఆఖరికి నార్మల్ ఈ విండో దగ్గర ఇగో ఈ సీట్ దగ్గరకు వచ్చి ఈ విండో దగ్గర కూర్చున్నా కూడా ఇంత బాగుంది. ఏం బాగా ఇది ఫ్రీగా వచ్చి తిరగమంటే ఏం బాగా చెప్పు. స్విస్ పాస్ని ఆగా గ్లేషియర్ వాడుకుంటాం ఫస్ట్ డే హాఫ్ డేకి, తర్వాత హాఫ్ డేకి చూడండి కుమ్మేసేయచ్చు. ఏమన్నా వ్యూ ఇది. వచ్చేసాం కుర్కి. నేను చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే నేను పోస్టియావో లాస్ట్ వరకు వెళ్ళకుండా మధ్యలోనే దిగడం, అక్కడ నుంచి సమేదానికి వచ్చి నేను ఈ ట్రైన్ తీసుకోవడం. అసలు అదిరిపోయింది జర్నీ అండ్ మంచి ఐడియా వచ్చింది కూడా. లైక్ ఆ బెర్నియన్ ట్రైన్ కాకుండా ఈ ట్రైన్ ఆఫ్ చేసుకుంటే డబ్బులు మిగులుతాయి. అండ్ అసలు మామూలుగా లేదు తెలుసా, మధ్యలో డెక్ కానీ జర్నీ కానీ సేమ్ రూట్. మళ్ళీ ముఖ్యంగా ఈ ట్రైన్ గుర్తుపెట్టుకోండి, రతిషే బాన్ అంట RHB షార్ట్కట్లో. మస్తు అనిపించింది, పైసా వసూలు ఫుల్గా. అసలు స్విస్ పాస్ని అయితే మొత్తం పిండేసిన రోజు పొద్దున 7 o'clock నుంచి ఇప్పుడు సాయంత్రం 7. అండ్ ఇక్కడ నుంచి నా హాస్టల్ కుర్లోనే ఉంటాను ఈరోజు నైట్. ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది, రేపు తెలుస్తుంది ఏంటి అని మీకు. హాస్టల్ వచ్చేసి ఇక్కడ నుంచి 900 meters 3,800 rupees పడింది. అండ్ రేపటి వీడియో చాలా ఇంపార్టెంట్. మీరు దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నాడు, అది రేపటి వీడియోనే బడ్జెట్ ఇంతో చెప్పేస్తాయి. రేపు వెయిట్ చేయండి. వావ్ 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 వావ్. కుర్లో దిగంగానే చూడండి, బయటకి అట్లా రాగానే ఇట్లా ఈ లుక్ దర్శనం ఇచ్చింది నాకు. అద్రిపోలే పోలే అద్రిపోలే. చూడండి నా హాస్టల్కి వెళ్ళే దారిలో ఈ బ్రిడ్జ్ అదిరింది.
Seit Pontresina befährt der Bernina Express die eigentliche Bernina Linie, die im Gegensatz zum übrigen RHB-Netz mit Gleichstrom von 1000 Volt betrieben wird.